सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. అంటే ఎంఫసైజ్ చేయడానికి ఉ స ఉ మ అతడే కాంతివంతుడు. అతడే కాంతివంతుడు, ఎప్పుడూ కాంతి కలిగిన వాడు. మేఘము అడ్డం వచ్చిందని కాంతి తగ్గలేదు ఆయనకి, ఆయన కాంతి తగ్గలే, మనకి కనిపించటం లేదు. అది తేడా అన్నమాట. దీన్నే అంటారు ఆర్గ్యుమెంటా జడ్జిమెంటా అని చెప్పి. నీవు అండం వేరు, జడ్జిమెంట్ వేరు, తేడా ఉంటుంది. ఆయన కాంతి ఎప్పుడు అలాగే ఉంటుంది, మనకే కాంతి ఉండదు, కనిపించట్లేదు కనుక. అంచేత ఎప్పుడు కాంతి ఎప్పుడు ఉంటుందని నిర్ధారించడానికి. అలాగే స ఉమా అన్నారు పాపం. సోమ ఉమ అంటే శక్తికి సంకేతము, మనలో ఉండే శక్తికి సంకేతము. అంటే స ఉమ శక్తియుతుడైన వాడు. ఎంచేత శృతి చెప్తుంది సోమ పవతే జనిత మతీనాం జనితాదివ. సోముడు అంటే సోమ శబ్దము అన్నిటికీ కూడా కారణమైన తత్వాన్ని చెప్తుంది. ఉమా అంటే శక్తి. ఈ శక్తి స్వామితో కూడి ఉంటుంది, ఎప్పుడూ ఉంటాడు కాబట్టి శక్తివంతుడు. సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే శంకరాచార్యుల వారు అంటారు, శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. పరమశివుల వారు ఆ శక్తి స్వరూపముతో కలిసి ఉంటేనే ఏదైనా చేయగలరు. శివ అంటే అర్థం పరమశివుడే కాదు, ఏ దేవత అయినా సరే. అంటే అమ్మవారి తత్వం పక్కనుంటేనే. కానీ అలా అని చెప్పి అమ్మవారి తత్వం ఒకటే ఉంది, కానీ పని జరగాలంటే తుపాకీ ఎక్కడుంది, మనిషి ఇక్కడున్నాడు. తుపాకీని చూసినా భయం లేదు మనకి, మనిషిని చూసినా భయం లేదు. ఈ మనిషి తుపాకీ ఎక్కువ పెట్టాడు, భయం వేస్తుంది మనకి. అదేమిటి, రెండు విడివిడిగా ఉంటే? అంటే శక్తి శక్త, శక్తి ఉన్నది. శక్తి అన్నది ఒక గుణము, శక్త ఒక ద్రవ్యము. గుణము ద్రవ్యము కలిస్తే మనకు ఉపయోగము. గుణం వేరుగా ద్రవ్యం వేరుగా ఉంది, ఏం ప్రయోజనం మనకి? ఎలాగంటారా, ఓ స్పాంజ్ ముక్క పంచదారే ఉన్నాయి, స్పాంజ్ నీళ్ళలో తడిపాం, స్పాంజ్ని వెళ్తే ఏమైనా ఉంటుందో, దాంట్లో తీయగా ఉండి వస్తుందా లేదు. ఇదే జల్లామనుకోండి, దీనివల్ల ఉంటున్నాం తీయగా ఉందయ్యా అన్నాడు, నీ మొహం తీయగా ఉన్నది, అది కాదు పంచదార వల్ల. అలాగే పాలు తీయగా ఉన్నాయంటారు, కాదు పాలు తీయగా ఉండవు, కమ్మగా ఉంటాయి. ఎప్పుడు పాలు తీయదనం ఎప్పుడు వచ్చింది? చక్కెర కలిపారు, చక్కెర కలిపితే చక్కెరకున్న తీయదనము పాలు తీసుకుని పాలు తీయగా ఉన్నాయంటారు. ఇది ఎవరు చెప్పారు? వేదాంత దేశికులని. కృష్ణలీలలు చాలా బాగుంటాయంటారు, కాదు కృష్ణుడి పక్కనే బలరాముడు ఉంటేనే కృష్ణుడు గొప్పతనం అయ్యా. కృష్ణుడు పాల వంటివాడు, బలరాముడు చక్కెర వంటివాడు. చక్కెర పాలల్లో కలిసిపోయినా అయ్యో నన్నెవడు గుర్తించట్లేదే అనుకోరు, అంచేత అక్కడ పాలు తీయగా ఉన్నాయి. ఇది చెప్పాలంటే చాలా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. తెర మీద కనిపించేవారు, తెర వెనక కనిపించేవారు. తెర మీద కనిపించేవారు అంత గొప్పగా ఉన్నారు అంటే కనిపించని ఎవరో వెనకాల ఉన్నారే కదా అర్థం. అది అలాంటిదన్నమాట సోమ శబ్దము. అంటే నువ్వు ఎంతవరకు దృశ్యమానం చూస్తున్నావు, అదృశ్యముగా ఉన్న తత్వాన్ని నువ్వు చూడటం లేదు. ఇది విశేషం. తాజ్మహల్ చాలా బాగుందండి, ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు. డిజైన్ ఎవడు చేశాడు అది ఎవడికి తెలియదు పాపం. దాని ప్లానింగ్ ఎవడికి ఇచ్చాడు, ఎన్ని రోజులు పట్టింది, కాంట్రాక్టర్ ఎవడు ఎంత తిన్నాడు ఎవడికి ఎక్కర్లేదు. తాజ్మహల్ ఇలాగ అది చెప్తోంది ఇక్కడ వేదం. వేదం చెప్తోంది సోమః అతడు శక్తియుతుడు, శక్తి కలిగిస్తాడు. తేతం సోమమివ ఉద్యంతం. రామాయణంలో వర్ణన ఉంది. సోముడు అండంలో చంద్రుడు అండంలో ఇక్కడ రాముడు నడిచి వస్తూ ఉంటే మహర్షులు చూచారట, ఉదయిస్తున్న చంద్రుని వలే ఉన్నట్టు ఆయన. తేతం సోమమివ ఉద్యంతం. ధర్మరాజు కూడా పూజయిత్వా త్వామేవ గచ్చతి ఆశు ప్రధానతాం. భగవంతుడా, సూర్యుడా, నిన్ను ఆరాధన చేసిన వాళ్ళందరూ ప్రధానులయ్యారయ్యా. అంటే అర్థం ఏమిటి? లోకంలో ఎవడికైతే తేజస్సు ఉందో, ఎవడికైతే కాంతి ఉందో వాడి వెనకాల పడితే ఆ కాంతి నీకు వస్తుంది. మనం చాలామందిని చూస్తుంటాం, ఒకళ్ళు తిండికి కూడా నోచుకొని వాళ్ళు, అనుకోకుండా కాస్త ప్రసిద్ధుడైన వాళ్ళు ఎవళ్ళో ఉంటే వాళ్ళ వెనకాల తిరిగారనుకోండి, ఏడాది తిరగకుండా వాళ్ళకి వాహనాలు, వస్తువులు, కానుకలు, ఇళ్ళు అన్నీ బ్రహ్మాండంగా. ఇది వీడికేం ఉండక్కర్లేదు వాడితోటి. దీనికి ఉదాహరణ కావాలా? ఉన్నాడండి ఒక ఆయన, ఎవరు?
చంద్రుడు. చంద్రుడు ఎవరికి తమ్ముడు? లక్ష్మీదేవికి తమ్ముడు. ఈ చంద్రుడికి లక్ష్మీదేవికి అన్నా చెల్లెల సంబంధం ఉంది, లేదా అక్కా తమ్ముడు సంబంధం ఉంది, బాగానే ఉంది. ఈ చంద్రుడికో స్నేహితుడు ఉన్నట్టండి. వీడి మొహం చూస్తే పాపం తలుచుకుంటే ప్రాణం మీదకి వస్తుంది. కానీ వాడిని ఎక్కడ కూర్చోబెట్టా మనం? పై స్థాయిలో కూర్చోబెట్టా. అంటే ఇది నా మాట కాదు, వెంకటాధ్వరి అంటాడు ఒక తోట. అమ్మా లక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తే నువ్వు మాకు ధనం ఇచ్చావు, అర్థం ఉంది. మరి నీ తమ్ముడి స్నేహితుడు అంత ఎందుకు పనికిరాని వాడిని అక్కడ కూర్చోబెట్టావేంటమ్మా అన్నాడు. ఎవరో చంద్రుని పక్కనే ఉండే ఒక గ్రహము కుజుడు, మంగళుడని పేరు వాడికి. కుజుడు, కుజదోషం అంటే తెలుసు కదా, ఇప్పుడు ప్రతివాడు అంటూనే ఉంటారు పాపం. ఈ కుజుడికి పేరేం పెట్టారు? మంగళుట్ట. వాడి పేరు తలుచుకుంటే అమంగళం, కానీ వాడి పేరు మంగళుడు. వాడిని ఎక్కడ కూర్చోబెట్టామండి? చదువుకున్న వాడికంటే ముందు కూర్చోబెట్టాం. అంతేకాదు పాఠం చెప్పేవాడికంటే ముందు కూర్చోబెట్టాంట. అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సోమవారము సోమచంద్రుడు, చంద్రుడి తర్వాత వచ్చే వారం ఏమిటి? మంగళవారం. ఈ మంగళ ఎక్కడున్నాడు? బుధవారం కంటే గురువారం కంటే ముందున్నాడు. అంటే బుధుడు అంటే బాగా చదివినవాడు, గురువు అంటే పాఠం చెప్పినవాడు. అమ్మగారు తమ్ముడితో తిరిగాడు గనక మన వాడికి అంత పదవి ఇచ్చారట పాపం. అలాగా అంచేత స్వామి, నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా, అమృతవాచకత్వాన్ని నువ్వు సోముడివి. అంటే నీ సంబంధము కొంచెం ఉంటే చాలు, మమ్మల్ని పట్టుకోవడం కష్టం అంటున్నాడు వెంకటాద్వరి. అలాగే సోమం అంటే అమృతవాచకం అని అర్థం. సోమపానం అంటారే, వెనకటి రోజుల్లోనూ సోమపానం గ్లాసుల్లో పోసు తాగేవారు కాదండి. గట్టిగా ఇంత సోమలత ఓ జాండు దొరకడమే కష్టం. అదంతా పిండి చేస్తే మహా వస్తే 20 ml 30 ml వస్తుంది. అదే స్పూన్తో పుచ్చుకుంటారు వాళ్ళు యజ్ఞం చేసిన తర్వాత. అంతే తప్ప మన సోషల్ పుస్తకాల్లో చెప్పినట్టుగా ప్రాచీన కాలంలో సోమపానం చేసేవారు దానికి వేరే అర్థం చెప్పాడు ఒక్కొక్కడును లేదండి. అలాంటి సోమమునకు తెచ్చిన సోమునకు అమృతవాచకము. తృతీయశ్యామ్యిత దివి సోమ ఆసీత్. ప్రతి తదియ నాడు, మూడవ తిథి నాడు అక్కడ సోమస్వరూపంగా ఉంటాడు పరమాత్మ చంద్రుడు. కాబట్టే సోమలత పట్టుకొచ్చిన వాడికిట డబ్బులిచ్చి తీసుకోరుట. సోమలత పట్టుకొచ్చిన వాడికి అంటే మధ్యలో అవకాశాన్ని బట్టి వేద రహస్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. సోమలత పట్టుకొచ్చిన వాడికి ఎక్కడా కూడా డబ్బులు ఇవ్వడానికి లేదు. ఏం చేస్తారు? బాబు నీకు వినిమయం ఇవ్వాలి కదా అని చెప్పి ఒక ఆవునిచ్చారట పాపం. ఆవు ఎలా ఉండాలి? కొమ్ములు విరిగి ఉండకూడదు, అకూటయ, అకాణయ, గుడ్డిది కాకూడదు, అసప్తశఫయ, దానికి 8 డెక్కలు సరిగ్గా ఉండాలి, అంగవైకల్యం ఉండకూడదు, తోక ఇలా చెప్పాడు పాపం. వాడు ఎగాదిగా చూసి నాకు చాలదన్నట్ట పాపం. ఆవునిచ్చాను కదా, లేదన్నారు. సరే ఆవు దూడ కలిపి ఇంకో ఆవునిచ్చారట, వద్దన్నట్ట వాడు. 2 బలమైన ఎద్దులు ఇచ్చారట వాడికి. అనడుహా క్రీణాతి, అవే నాకు వద్దన్నట్ట. అజయ క్రీణాతి, ఓ మంచి మేకని పిల్లలతో సహా ఇచ్చాట, వద్దు అన్నట్ట వాడు. అజయ క్రీణాతి. ఇక ఒళ్ళు బండిపోయి కండువా తీసిస్తే చాలన్నట్ట పాపం. అంటే వస్త్రదానము గొప్పతనం చెప్పడానికి సోముడు ఇక్కడ ఉదాహరణ. అది సంగతి. అంటే సోమ శబ్దవాచ్యుడైన పరమాత్మకి ఎంత గౌరవమో చూడండి. ఆ సోముడికి లేదా సోమలత కోసం వస్త్రం దానం చేశారు కదా, అది మనకి నిత్య జీవితంలో కూడా అలవాటైంది. ఎలాగో తెలుసా? సోముడు అంటే చంద్రుడు అంటున్నాం కదా, చంద్రుడికో నూలుపోగని సామెత. ఆయనకేం కర్మ పట్టిందండి? బట్టలు లేవు ఆయనకి, నూలుపోగేందుకు ఇస్తే బట్టలు ఇవ్వచ్చు కదా. దాని అర్థం అది కాదు. అనసూయాదేవికి చంద్రుడు జన్మించాడు. జన్మిస్తే ఆ చంద్రుడిని పడుకోబెట్టడానికి, పొత్తిళ్లలో పడుకోబెట్టడానికి ఆవిడ దగ్గర నారచీర ఉంది. నారచీర కారణం చేత పిల్లాన్ని పడుకోబెడితే ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. ఆవిడ ఏం చేయాలో తెలియక అంత సున్నితంగా ఉన్నాడు పిల్లాడు. అప్పుడు భగవంతుని ప్రార్థించింది. అప్పుడు వరుణదేవుడు ఈ పిల్లవాడిని పడుకోబెట్టడానికి వీరుగా దారముల గుట్ట పడేశాడు. అక్కడ దారపు కండే, దారాలన్నీ కలిపి దాని మీద పడుకోబెట్టింది. అంటే దారములన్నీ వస్త్రమా? వస్త్రమే, కానీ వస్త్రం కాదు కదా, దారాలు విడిగా ఉన్నాయి. అంటే నిలువు అడ్డం ఇవన్నీ అయితే కదా వస్త్రం అయ్యేది. అంచేత అది వస్త్రము కాదు. అందుకని చంటి పిల్లలకి అన్నప్రాసన జరిగేదాకా పాత బట్టలు వాడేవారు వెనకటి రోజుల్లోనూ. కారణం ఏంటంటే వాడిన బట్టలే వాడాలి, మళ్ళీ మెత్తతనం ఉంటుంది. అంచేతే పలానా వాళ్ళ ఇంట్లో అమ్మాయి నీళ్ళు వేసుకుంటుంది, ఆ పురుడు వస్తుంది ఆ పిల్లకి అనగానే ఆయా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఎంత సంబరం అండి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో చిన్నపిల్లలు గౌన్లు చొక్కాలు, ఆడపిల్ల మొబైల్ తెలియదు కదా, ఇప్పుడైతే స్కానింగ్లు ఇవన్నీ వచ్చి పడ్డాయి. అందుకని అని చెప్పి హడావిడి పడిపో శుభ్రం చేసి పెట్టేవారు. ఇదంతా పెద్ద హడావిడి అన్నమాట.
అందుకని వాడిన వస్త్రాన్నే వాడాల్సి ఉంటుంది. ఇది విశేషం అక్కడ. అందుకని చంద్రుడికో నూలుపోగన్నది అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి సోముడు అది విశేషం అక్కడ. అంచేత సోమునికి మనం నూలుపోగు సమర్పిస్తున్నామంటే అర్థం అది. బారసాల అయింది, అన్నప్రాసన అయిన తర్వాతే కొత్త బట్టలు కట్టాలి. అన్నప్రాసన జరగగానే పిల్లవాడికి తల్లిపాలతో పాటుగా బయట ఉండే ప్రపంచం ఆహారం కూడా అందుతోంది వాడికి తిన్నగా. ఇంతవరకు తల్లి పాల ద్వారా అందింది, సున్నితంగా ఉన్నాడు. ఇప్పుడు ఇది కూడా మొదలైంది. అందుకని వస్త్రధారణ అక్కడ చేయిస్తారు. అంచేత పాతకాలంలో కూడా పాత బట్టలు ఎక్కడా వృధా చేయలేదు. ఇప్పుడైతే గిన్నెలు వాళ్ళు వాడేస్తున్నాం. అప్పుడేం చేసేవారు, మురికి పట్టి పాత పడిపోయిన ఇల్లు తుడిచేవారు. ఇంకా చెడిపోయినా సరే సీసాలో కిరసనాలు పోసి ఇలా కాస్త పెట్టి బుడ్డి వెలిగిస్తున్నారు. ఇలా ఈ బుడ్డి అనేవారు. ఇంకా మిగిలిపోయాయి, ఒక తోటకి చేర్చి తగలబెట్టేవారు తప్ప కాలితో ఏనాడు వస్త్రాన్ని తొక్కేవారు కాదు. ఇది విశేషం అన్నమాట. అందుకని సోమ ఒక్క చంద్ర శబ్దంతో మనకి ఇంత సాంప్రదాయాన్ని చూపిస్తున్నాడు. ఈ సోముడు ఎవరో కాదయ్యా, సూర్య భగవానుడయ్యా అంటున్నాడు. సోమ అంటే అమృతముతో సాటి అయినవాడు అని చెప్పి. కొన్ని పదార్థాలు మనం అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. కొన్ని పదార్థాలని చూస్తే చాలు, అంటే కంటికి చూస్తే ఇంపుగా ఉంటాయి, కానీ విందు చేసినట్టుగా ఉంటుంది. దాన్నే కను విందు అంటారు. కళ్ళకి విందు చేయడం కాదు, చూచి అనుభవించకపోయినా కానీ అనుభవించిన భావన కలుగుతుంది. లోతుగా నేను వెళ్ళటం లేదు, ఇది మనకి నిత్య జీవితంలో అలవాటుగా ఉన్నది. ఇక్కడ స్వామి దర్శనం కూడా అలాంటిది. ఎలాగా అంటే సోమము వలె సోమవత్ ప్రియదర్శన అంటాడు రామాయణంలోను. అంటే సోముడిలాగా ప్రియమైన దర్శనాన్ని కలిగించేవాడు. సఖలు అమృతోపమ అమృతస్యేవ నా తృప్యన్ ప్రేక్షమాణా జనార్దనం. కృష్ణుడు రాయబారానికి వచ్చాట. వస్తే కృష్ణుడంటే గిట్టని వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు అక్కడ హస్తినాపురంలో. కానీ కృష్ణుడు నడిచి వస్తుంటే ఆ నడక సౌందర్యం కానీ ఆ స్వరూపంగా చూడగానే ఎంత బాగున్నాడో కదా అనుకున్నట్ట. తృప్తి కలగటం లేదు. ఆయన కృష్ణుడు వచ్చింది యుద్ధం కోసం వచ్చాడు, యుద్ధం నిర్ణయిస్తాడని తెలుస్తోంది. దుర్యోధనుడి లాంటి వాడే నాట్యకత్తెల్ని పెట్టి కృష్ణుని మీద వేళాకోళంగా పాటలు పాడమన్నాడు అక్కడ. వెంటనే వీళ్ళు గానం మొదలుపెట్టారు. ముసలెద్దుని చంపినవాడా, ఏదో బురదబాముని కొట్టినవాడా అని మొదలెట్టారు. కృష్ణుడు ఏమన్నా నవ్వుతూ విన్నాడు. పాపం బాగుంది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి. కానీ కృష్ణుడు ఒక్కసారి వాళ్ళ వంక చూడగానే వాళ్ళ మనస్సులు మారిపోయాయి. చల్లని స్వామి రావయ్య, నల్లని స్వామి రావయ్య, మమ్మల్ని మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావా స్వామి, ఎంత గొప్పవాడివయ్యా అంటూ నమస్కరించారు. అంటే తృప్తి అంత వాళ్ళకి తృప్తి కలగలేదు స్వామిని చూస్తే. ప్రేక్షమాణా జనార్దనం, ఆయన్ని చూస్తున్న కొద్దీ అప్పుడుదైకి ఆరావుముదే అంటారు నమ్మాళ్ళు బాటలు. ఎంత చూచినా కూడా తనివి తీరని అమృతము వంటి రూపమా అన్నారు. అందుకని సోముడు చంద్రుడు. ఇంకా సూర్యుడినైనా కాస్త విసుక్కుంటాం, ఎండ చచ్చిపోతున్నామండి మరి అని చెప్పి. చంద్రుడు ఎక్కడైనా చంపేస్తున్నాడు చంద్రుడు అంటారా? ఒక విరహవేదంలో ఉన్నవాడు అంటాడేమో తప్పించి మామూలు వాడు ఎవడో అండం అది. అందుకని తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది, శాంతి సమృద్ధం అమృతం ఆత్మారామం. ఆయన సోముడయ్యా, అమృతాన్ని కురిపించేవాడయ్యా. శాంతి సమృద్ధం, అమృతాన్ని స్వీకరించిన తర్వాత మనసు ప్రశాంతం. దర్శిస్తేనే మనసు ప్రశాంతము, స్వీకరిస్తే మరింత చక్కగా ఉంటుంది. తలచుకున్నా శాంతి కలుగుతుంది. అలాంటివాడు అంటే అమృతం సూతే ఇది సోమ. సోమాన్ని పుట్టించినవాడు, అమృతాన్ని పుట్టించినవాడు. అమృతం పుట్టించినవాడు గనకనే వాడెవడో దుర్మార్గుడు వచ్చి మన భాషలో ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నా, డిజర్వ్నెస్ లేకుండా ఉన్నా తాగడానికి ప్రయత్నించాడు కనుక స్వామికి చెప్తే విష్ణుచక్రం చేత వాళ్ళిద్దరూ రాహుకేతువులుగా మారారు. అంటే అమృతము గొప్పతనం అమృతానికే తెలుస్తుంది. అంతే తప్ప అమృతం వాడు పుట్టిస్తే ఎవడో ఖర్చు పెడితే ఏం ప్రయోజనం అది? ఆ కారణం చేత సోమ అంటే ఇంకో అర్థాన్ని చెప్పారు, సుధాయమానత్వాత్ ముక్తానాం పరికీర్తిత. మోక్షాన్ని పొందిన వాళ్ళందరికీ కూడా చంద్రుడు అమృతము లాంటి వాట. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.